అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్ను ఎండగట్టే ప్రయత్నాలను భారత్ ముమ్మరం చేసింది. ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తుందనే అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆంక్షల బృందానికి పక్కా సాక్ష్యాలను అందజేయనుంది. పాకిస్తాన్పై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేయనుంది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై భారత్ దాడి చేసినప్పుడు కొందరు టెర్రరిస్టులు చనిపోయారు. అయితే వాళ్లకు పాకిస్తాన్ సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. అలాగే అంత్యక్రియల్లో పాకిస్తాన్ సైనిక అధికారులతో పాటు ఐక్యరాజ్యసమితి ఉగ్రవాదులుగా ముద్ర వేసిన వాళ్లు కూడా ఉన్నారు. దీంతో ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషించిందనే విషయం బట్టబయలైంది. ఇప్పుడు ఆ విజువల్స్, ఫోటోలను పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఒక ఆయుధంగా వాడుకోబోతోంది భారత్. అంతేకాదు పుల్వామా ఉగ్రదాడి తమ పనే అని స్వయంగా పాకిస్తాన్ అంగీకరించింది. ఇటీవల భారత్ పాక్ మధ్య జరుగుతున్న ఘర్షణకు సంబంధించిన వివరాలను పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన వైస్ మార్షల్ ఔరంగజేబ్ అహ్మద్ వివరిస్తూ పుల్వామా ఉగ్రదాడి గురించి ప్రస్తావించారు. అదొక తేలిన ఎత్తుగడగా అభివర్ణించారు. దీంతో పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎగదోస్తోందనే విషయం బట్టబయలైంది. ఇప్పటికే దీనిపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆంక్షలు బృందానికి భారత్ ఫిర్యాదు చేసింది. వచ్చే వారం జరిగే భద్రతా మండలి ఆంక్షల బృందం భేటీలో మన దగ్గర ఆధారాలను అందజేయనుంది. దీనికోసం భారత్ ఒక ప్రత్యేక బృందాన్ని పంపనుంది.